హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా. పుల్లరా, ప్రవక్త నుండి హబక్కూకు ఒక అద్భుతమైనటువంటి మాటను ప్రవచిస్తూ ఉన్నాడు. తననిది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందుకున్న వానికి శ్రమ అంటే దీని అర్థం ఏంటంటే, తనది కాని దాని మీద పెత్తానాన్ని చలాయించేవారు ఏదో ఒక దినాన సిగ్గుపడతారు అని చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనది కాని దాన్ని మనం ఎప్పుడు ఆశించొద్దు. అది స్థలమైనా, అది వస్తువైనా, అది వాహనమైనా, అది సంఘమైనా, పిల్లరా ఆత్మలైనా, ఏమైనప్పటికీ తనది కాని దాన్ని ఆక్రమించు వానికి దేవుడే అంటున్నాడు ఏమొస్తాయి అని అంటే శ్రమలు వస్తాయి. అంత మాత్రమే కాకుండా తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొని వానికి కూడా శ్రమలు వస్తాయి. దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, తాకట్టు సొమ్ము, మనము ఏ వస్తువును కూడా తాకట్టు పెట్టుకోకూడదు. వస్తువు మీద మనం సొమ్ముని ఇవ్వకూడదు. అది దేవునికి వాక్య విరుద్ధం. లేదు నేను చేస్తాను అని అంటే ఆయన అంటున్నాడు, చేస్తే చెయ్యి, కానీ దానివలన చాలా శ్రమలను నీవు అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనొచ్చు. మరి అతని గురించి రకరకాలు సామెతలు ప్రజలు చెప్పుకుంటారు. అది మనం వింటున్నాం కదా అని ఇక్కడ ప్రవక్త ద్వారా రాయబడినటువంటి విషయం. కనుక ఈరోజు మనది కానిది ఏది మన సొంతం కాదు. వారు మనుషులైనా, అవి వస్తువులైనా, అవి డబ్బులైనా, అవి ఏమైనప్పటికీ ఏదో ఒక దినం మరలా ఖచ్చితంగా మనకు దూరం అయిపోద్ది. వస్తువైనా దూరం అయిపోద్ది, డబ్బైనా దూరం అయిపోద్ది, మనుషులైనా దూరం అయిపోతారు, వారు ఎవరైనా దూరం అయిపోతారు. కనుక దేవుడు అంటున్న మాట, నీది కాని దాన్ని దేన్ని ఆశించొద్దు, దాని మీద ఏ ఆశలు పెట్టుకోవద్దు, దాని మీద ఆధారపడి ఆలోచనలు నిర్ణయాలు తీసుకోవద్దు. నీవు కష్టపడి శ్రమించి నువ్వు ఏదైతే సంపాదించుకుంటావో, ఏదైతే కలిగి ఉన్నావో అదే నీది. దానిలోనే నీకు ఆనందం, దానిలోనే నీకు సంతోషం. నీది కాంది ఒక్క సెంటీమీటర్ కూడా నువ్వు ఆశించొద్దు. నీది కాంది ఒక్క రూపాయి కూడా నువ్వు ఆశించొద్దు. నీది కాంది ఏ చిన్న చీపురు పుల్ల కూడా నువ్వు ఆశించొద్దు. మనుషులను కూడా ఆశించొద్దు. ఈరోజు నీవు దైవ చిత్తానుసారంగా కష్టపడి శ్రమపడి సంపాదించుకున్న దానిలోనే నీకు ఆనందం ఉంది. ఎందుకనంటే నీది కానిది ఏది నీది కాదు. ఒకవేళ నాది అని అనుకుంటే చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు, దానివలన మనం చాలా శ్రమలను పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదో ఒక దినాన వదులుకునే పరిస్థితి వస్తుంది. ఏదో ఒక దినాన దాని మీద ఆధారపడి నువ్వు ఏ పని చేయడం మానేసావు గనుక, రూపాయి సంపాదన నీకు లేదు గనుక, నీది కాంది నీ దగ్గర ఉండకుండా అది పోద్ది గనుక నీవు నిస్సహాయ స్థితిలోకి మారిపోయినప్పుడు పూర్తిగా నీ బ్రతుకు ఇప్పుడు దాకా హీరోగా ఉన్న మనం జీరో అయిపోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే నీది కాని దాని మీద నువ్వు ఆధారపడొద్దు, ఆశ పెట్టుకోవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దీనిలోంచి మనం తెలుసుకునేటువంటి నీతి ఏంది అని అంటే, మనది కాని దాని మీద, మనవారు కాని వారి మీద మనం పెత్తానం చలాయించడం వలన, అధికారాన్ని చలాయించడం వలన ఏదో ఒక దినాన మనము సిగ్గుపడి అవమానపడే పరిస్థితి వస్తుంది కనుక ఇప్పుడే వాటి విషయంలో జాగ్రత్త పడి నీది కాని దాన్ని
ఎవరిదైతే అదో వారికి ఇచ్చేద్దాం, వారి సొంతం చేసేద్దాం. మనదైన దాని మీదే మనం ఆధారపడి సంతృప్తి కలిగి ముందుకు సాగుతూ దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి ముందుకు సాగిపోదాం.